కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ టీవీ కార్యక్రమమును ప్రతి వారము తప్పనిసరిగా వీక్షిస్తున్నందుకు దేవుని తరఫున మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు, దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప సదవకాశాన్ని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ తరుణం కొరకు దేవునికి ముందుగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ given this great opportunity to share this word of God with you happily every week in Jesus' name. వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ కృప కొరకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నా నాయన, ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ ప్రియబిడ్డలతో మాట్లాడటానికి మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప సదవకాశాన్ని బట్టి మీకే కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ సమయంలో నా ప్రభువా, నీ ప్రియబిడ్డలు నీ వాక్యాన్ని వినడానికి తగినటువంటి మంచి మనసును ప్రసాదించను నాయన. వారి యొక్క హృదయాలను తెరవండి. వారి యొక్క కుటుంబాల్లో ఏమైనా అవసరతలు ఉంటే నా తండ్రి వారి యొక్క అవసరతలు తీర్చండి నాయన. వ్యాధిగ్రస్తులను ముట్టండి, స్వస్థపరచండి. తద్వారా మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడైనటువంటి సత్యాన్ని మీ ప్రియబిడ్డలు గుర్తిరిగి మిమ్మల్ని ఆరాధించుకునేటువంటి బిడ్డలుగా వారితో మాట్లాడమని ఈ చిన్న మనవులు మీ పరలోక సన్నిధిలో చేరనేమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యములో చదువుకోవడం ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని వినటం ద్వారా ఎంతో ఆనందము, ఎంతో సంతోషము, ఎంతో నెమ్మది మనకి కలుగుతూ ఉంటుంది. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యము చాలా బలమైనది. దేవుని యొక్క వాక్యము సుత్తి వంటిది. ఏ విధమైనటువంటి ఆపదలలో ఉన్నా, ఏ విధమైనటువంటి శోధనలలో ఉన్నా, ఏ విధమైనటువంటి అక్కరలలో ఉన్నా దేవుని యొక్క వాక్యాన్ని వినటం ద్వారా ఏదో ఒక మాట ప్రతి వాని యొక్క హృదయానికి హత్తుకొని ఉంటుంది. అందుకని ఈ మాటలే కాదు, అంటే ఈ ఛానల్ ద్వారా వచ్చినటువంటి ప్రోగ్రామ్సే కాదు, ఏ ఛానల్లో వచ్చినటువంటి వాక్యాన్నైనా శ్రద్ధతో విని వాటి ప్రకారంగా జీవించటం ఎంతో మేలు. ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 11 నుంచి 13 వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. 1 Corinthians chapter 10 verse 11 to 13. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఈ సంగతులు అంటే దేవునిని తెలుసుకోలేనటువంటి వారు, దేవునిలో ఎక్కువగా భక్తిపూర్వకంగా ఉండేటువంటి వారు, ఒకవేళ ఎక్కువగా భక్తి ఉన్నప్పటికీ దాని ప్రకారంగా జీవించలేనటువంటి వారు ఈ లోకములో ఎంతోమంది ఉన్నారు. అయితే వారికి కూడా దేవుని యొక్క వాక్యం పటిష్టముగా, అంటే బలముగా వారి యొక్క హృదయాలతో సంధింపబడి దేవుని యొక్క వాక్య ప్రకారముగా నడుచుకోవటం ద్వారా వారి యొక్క కుటుంబాల్లో ఎంతో మేలు కలుగుతూ ఉంది.
వారికి శాంతి కలుగుతూ ఉంది. అయితే దేవుని యొక్క వాక్యాన్ని వినుచున్నప్పటికీ కూడా దాని ప్రకారంగా జీవించలేనటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అందుకని ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిన ఈ గ్రంథం అంతా కూడా మనుషుడు చేసినటువంటి అపరాధముల గురించి, మనుష్యుడు చేసినటువంటి పాపకార్యముల గురించి, మనుషులు చేసినటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి పాపక్రియల గురించి, వాటి నుంచి విడుదల కావటానికే ఈ గ్రంథం ఎంతో సహాయపడుతుంది. ఈ గ్రంథంలో చదివినటువంటి మాటలు, వినినటువంటి మాటలు ఎంతో అమూల్యమైనటువంటివి. ఎంతోమంది యొక్క జీవితాలని ఈ గ్రంథం మార్చివేసింది. ఈ గ్రంథం చదవటం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారితో కూడా మాట్లాడతారు. అటువంటి గ్రంథాన్ని ప్రతివారు కూడా చదివి వాటిలో ఉండేటువంటి మాటలను అర్థం చేసుకొని దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరూ కూడా అలవాటు చేసుకోవాలి. తాను నిలుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలను. అంటే ఏంటి? ఎంత భక్తిపరుడైనప్పటికీ, ఎంత దైవ సేవకుడైనప్పటికీ, ఎంతో సంఘ పెద్ద అయినప్పటికీ కూడా, ఆ సంఘాన్ని ముందుకు నడిపించేటువంటి వ్యక్తులైనప్పటికీ కూడా ఏమంటున్నారో, తాను నిలుచున్నానని తలంచుకునివాడు. అంటే నేను ఉండటం ద్వారానే ఈ సంఘం ముందుకు నడుస్తూ ఉన్నది. నేను నిలబడటం ద్వారానే ఈ సంఘంలో ఉండేటువంటి కార్యకలాపాలన్నీ సక్రమంగా నడుస్తూ ఉన్నాయి. నేను లేకపోతే ఈ సంఘాన్ని ఎవరు కూడా ముందుకు నడిపించలేరు అనేటువంటి అహంభావము కొంతమందిలో కనబడతా ఉంది. ఎవరైనా దైవ సేవకుడైనప్పటికీ, సంఘ పెద్దలైనప్పటికీ కూడా, ఆ చర్చిలో పనిచేసేటువంటి వారు ఎవరైనా కానీ కొంతమందికి ఈ విధమైనటువంటి చెడ్డ తలంపులతో నివసిస్తూ ఉంటారు, సంఘంలో జీవిస్తూ ఉంటారు. దేవుని యొక్క మందిరములో నేనే ఉన్నాను, నేను లేకపోతే ఈ పని ఎవరూ చేయలేరు అనేటువంటి అతిశయం కనపడతా ఉంటుంది. కాబట్టి నేనే ఉన్నాను అని తలంచుకునివాడు ఎవరైతే ఆ అతిశయంతోటి జీవిస్తూ ఉంటారో, ఎవరైతే ఆ ప్రౌడ్ తోటి నిలబడతా ఉంటారో, వారు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలను. అంటే నీకు ఆ గర్వమైనటువంటి మనసు తగదు. ఎంత సంఘ పెద్దవైనప్పటికీ కూడా, ఎంత దైవజనుడు అయినప్పటికీ కూడా, నేను లేనిదే ఈ సంఘం నిలబడదు అనేటువంటి గర్వము కానీ, అనేటువంటి అతిశయము కానీ నీలో ఉండకూడదు. అటువంటి అతిశయము గల స్వభావం ఉండినట్లయితే నీవు పడిపోతావు. అంటే నీవు సాతాను యొక్క సంబంధివి. సాతాను యొక్క సంబంధువు కాబట్టే ఆ విధమైనటువంటి మనసు నీకు వస్తుంది, ఆ విధమైనటువంటి అతిశయము నీకు వస్తుంది. కాబట్టి ఈ అతిశయము లేకుండా దేవుని యందు కలిగినటువంటి ప్రేమ చేత తగ్గింపు కలిగినటువంటి స్వభావముతో నీ యొక్క ప్రతి కార్యక్రమము కూడా దేవునిలో చేయి. అలా చేసినట్లయితే నీవు ఆశీర్వదించబడతావు. ఆ విధముగా నడుచుకున్నట్లయితే నీవు దీవించబడతావు. కాబట్టి ఇటువంటి అతిశయాన్ని దూరంగా ప్రక్కన పెట్టు. పడకుండునట్లు నీవు జాగ్రత్తగా చూసుకొనవలెను. అంటే ప్రతి క్షణము కూడా నీ యొక్క బిహేవియర్ ఎలా ఉన్నది సంఘములో, దేవుని పట్ల నీ యొక్క బిహేవియర్ ఎంత మంచితనముగా కనపడుతుంది, దేవుని బిడ్డల పట్ల నీ యొక్క బిహేవియర్ అంటే నీ ప్రవర్తన ఏ విధముగా కనపడుతుంది అనేటువంటి పరీక్ష ప్రతి క్షణము కూడా నువ్వు చేసుకోవాలి. దేవునితో నీవు మాట్లాడాలి, దేవునికి నీవు దగ్గరగా కనపడాలి. ఈ విధమైనటువంటి సాతాను మనసు లేకపోతే నీవు దేవునికి ఎప్పుడు కూడా దగ్గరగానే కనపడతావు. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరేది నీకు సంభవింపలేదు.
ఎంతో కాలంగా నేను ఈ సంఘంలో పనిచేస్తున్నాను, ఎంతో కాలంగా నేను ఈ సంఘ పెద్దగా ఉంటున్నాను, ఎంతో కాలంగా నేను ఒక లైన్లో ఒక క్రమములో వీళ్ళందరినీ నేను నడిపిస్తూ ఉన్నాను. ఏటి నాకు ఈ శోధన, ఏటి నాకు ఈ బాధ, ఏటి నాకు ఈ వేదన, కుటుంబంలో ఏదో రకమైనటువంటి చింత మొదలవుతుంది, నా బ్రతుకులో నెమ్మది లేదు. నేనెంత దైవ సేవకుడికి అయినప్పటికీ కూడా, నేనెంతో కాలంగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నప్పటికీ కూడా నేనేంటి శోధనలో పడిపోయి ఉన్నాను. నా యొక్క హృదయ వాంఛలు అనేక రకాలుగా ఉన్నాయి, కానీ ఒక్కటే కూడా నెరవేరటం లేదేటి అనేటువంటి ఆలోచన నీకు రావచ్చు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, మనుషులకు కలుగు శోధన తప్ప ఏదియో మీకు సంభవింపలేదు. ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో, కానీ నువ్వు మనుషుడివై ఉన్నావు కాబట్టి ఈ లోకంలో ఏదో కొంచెం శ్రమ, ఏదో కొంచెం బాధ, వేదన అవన్నీ మనుషుడికి తప్ప ఇతర జంతువులకు రావు కదా. కాబట్టి ఇటువంటి శోధన వచ్చినప్పుడు నీవేమనుకుంటావంటే విచారపడిపోతావు, దుఃఖిస్తూ ఉంటావు, అంతే తప్ప అది ఏది రకముగా ఇది నాకు ఆవరించింది అనేటువంటి మనసు నీకు రాదు. ఎక్కడ నేను తేడాగా నడుచుకున్నాను అనేటువంటి మంచి మనసు నీకు రాదు. ఫస్ట్ నువ్వేం చేస్తావంటే యు బ్లేమ్ టు గాడ్, దేవుణ్ణి నిందిస్తావు నువ్వు, అది నీ యొక్క స్వభావము. కానీ అది కాదు చెప్పేది ఇక్కడ. దేవుడు ఏమంటున్నాడు, శోధన కొంచెము మాత్రమే వస్తుంది కానీ మరి ఏది నీకు సంభవించదు. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నీవు ఉండవో దేవుడు ఉండనివ్వడు. ఒకవేళ వచ్చినా దేవుడు నమ్మదగినవాడు. హీస్ గ్రేట్ గాడ్, గొప్ప దేవుడు, మనం నమ్ముకోదగినటువంటి దేవుడు, ఆశ్చర్య కార్యాలను చేసేటువంటి దేవుడు, కృప చూపించేటువంటి దేవుడు, కరుణ కలిగినటువంటి దేవుడు. నీవే విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా, నీవే విధమైనటువంటి బాధ, శోధన, వేదనలో ఉన్నా నీ వేదన చూసి సహించగలిగేటువంటి దేవుడు కాదు. మరలా ఏం చెప్తున్నారు ఆయన, మీరు సహింపగలిగినదంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయుడు. నువ్వెంతవరకైతే సహిస్తావు, ఎంతవరకైతే దాన్ని అనుభవిస్తావో శ్రమనే, ఎంతవరకైతే నువ్వు దానిని ఆ శ్రమనే నీవు తూచా తప్పకుండా దాన్ని అనుభవిస్తావో దేవుడు అది చూస్తూ ఉంటాడు. ప్రతి వారిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. శ్రమలో ఉన్నటువంటి వారిని చూస్తున్నాడు, సంతోషకరంగా జీవించేటువంటి వారిని కూడా దేవుడు చూస్తున్నాడు. ప్రతి వారిని కూడా దేవుడు ఆకాశము నుండి పరీక్షిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నారో, ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనివ్వడు ఒకటే, అంతేకాదు ఇంకేమంటున్నారో, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గము కలుగచేయను. ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునేటువంటి మార్గమును ఆయన కలుగచేయును. ఆ శోధనలో నుంచి ఎలాగ బయటపడాలో, ఆ శోధనలో నుంచి నువ్వు ఎలా తెప్పిరింపబడాలో, ఆ శోధనలో నుంచి నువ్వు ఎలాగా బయటపడాలి అనేటువంటి మార్గము కూడా ఆయనే కలుగచేయును. ఎందుకనంటే హీఈస్ మెర్సిఫుల్ గాడ్, ఆయన జాలి కలిగినటువంటి దేవుడు. నీవు బాధపడతాం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే నీవు ఆయన కుమారుడువు గనక, నీవు ఆయన కుమార్తెవు గనక ఆయన మాత్రం నిన్ను చూసి ఇంకా బాధలలో కూరుకుపోయేటువంటి స్థితిని కలుగచేయడు. అయితే నువ్వేం చేస్తున్నావంటే దేవునిని దూషిస్తూ ఉన్నావు. దేవునిని మనం దూషిస్తున్నాం ఆ శ్రమల్లో ఉన్నప్పుడు, ఆ బాధల్లో ఉన్నప్పుడు. కానీ అది కాదు, ఆయన ఆ మార్గాన్ని నాకు కలుగు చేయి తండ్రి, ఈ శోధనలోంచి విడుదలయ్యేటువంటి మార్గము నాకు చూపించు అనేటువంటి ప్రార్థన నువ్వు చేసుకోవాలే తప్ప దేవునిని నిందించటం ఎంత మాత్రమో కూడా తగదు. ఇంకొక మాట చెప్తున్నారు ఇక్కడ, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. హెబ్రీస్ చాప్టర్ 4 వెర్స్ 14. ఆకాశమండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. మనకు గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన పేరు యేసు క్రీస్తు వారు.
శ్రమలో ఉన్న, బాధల్లో ఉన్న, వ్యాధితో ఉన్న ఆయన కృప చూపించేటటువంటి దేవుడు, ఆయన స్వస్థపరిచేటువంటి దేవుడు. బైబిల్ గ్రంథంలో ఎంతో కొంతమందిని, కుంటివారిని, గ్రుడ్డివారిని, తర్వాత వ్యాధిగ్రస్తులను ఆయన చూసి విడిచిపెట్టలేదు. ప్రతి వారిని కూడా ఆయన రక్షించారు, ప్రతి వారిని కూడా ఆయన స్వస్థపరిచారు. అలాగే నిన్ను నన్ను ప్రతి వారిని కూడా ఒకవేళ వేదనతో శోధనతో ఉన్నా కానీ ఆయన కరుణ చూపించేటువంటి దేవుడు. ఏమంటున్నారో, ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేయబడదాము. ఎందుకనంటే యేసుక్రీస్తు వారిని నేను నమ్ముకున్నాను కాబట్టి ఆయన నా కొరకు మరణించారు. నేను చేసినటువంటి అతిక్రమముల కొరకు, నేను చేసినటువంటి పాపముల కొరకు, నేను చేసినటువంటి హేయమైనటువంటి కార్యకలాపముల కొరకు ఆయన శిలువ మీద మరణించారు. నా కొరకు ఆయన చనిపోయారు. ఆయన ప్రశస్తమైనటువంటి రక్తాన్ని నా కొరకు చిందించటం ద్వారా నాకు ఈ రక్షణ కలిగింది అనేటువంటి సత్యాన్ని నీవు గుర్తెరగాలే. అటువంటి ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు గనక కాదు, కానీ సమస్త విషయములోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. మనమైతే ఈ లోకములో అనేకమైనటువంటి బలహీనతలతోటి జీవిస్తూ ఉన్నాం, అనేక రకాలైనటువంటి శోతాను క్రియల ద్వారా జీవిస్తూ ఉన్నాం. హృదయములో నిండి ఉండేటువంటి ఆ పాపములతోటే ప్రతివాడు కూడా జీవిస్తున్నాడు తప్ప దేవుని యొక్క ప్రేమ ఎవరిలోనూ కనబడటం లేదు. ఆయనకి మనకు చాలా తేడా ఉన్నది, ఆయనకు మనకు చాలా చాలా వ్యత్యాసం ఉన్నది. కాబట్టి ఇటువంటి బలహీనతలతో జీవించేటువంటి మన కొరకు దేవుడు ఏం చేశాడనంటే ఆయన పరలోకములో నుండి మన కొరకు దిగి ఆయన శిలువ మీద మరణించి ఆయన మన కొరకు చనిపోవటం ద్వారా మనకు రక్షణ భాగ్యం కలిగింది. పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు చేరెదము. దేర్ ఈజ్ నో వే. ఇప్పుడు నీవు పాపముతో ఉంటే నో వే, నీకు మార్గం లేదు. పాపంతో నిండిపోయి ఉంటున్నావు కాబట్టి నువ్వేం చేయాలంటే ఆయన సహాయము కొరకు కృప పొందినట్లు, నాయన ఈ శ్రమల్లో నుంచి నన్ను విడుదల చేయి, ఈ బాధలో నుంచి నన్ను తప్పించు అని దేవుని యొక్క సహాయాన్ని నీవు అడుగుకో అని ఈ పరిశుద్ధుడైనటువంటి పౌలు మనకు చెప్తూ ఉన్నారు. ఆయన కృపాసనమునొద్ద పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ఆయన యొక్క పాదపీఠము చెంత చేరుకొని మన మనవులన్నిటినీ కూడా ఆయనతో విన్నవించుకున్నట్లయితే, ఆయనతో చెప్పుకున్నట్లయితే ఆయన కనికరము కలిగేటువంటి దేవుడు, ఆయన జాలిపడేటువంటి దేవుడు. ఎంతో కాలంగా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధితో నీవు బాధపడతా ఉన్నావు, దీర్ఘకాలికమైనటువంటి ఎంతో వేదనతోటి నువ్వు చెందుతూ ఉన్నావు. అయితే ఎవరు కూడా నీ వేదన తీసివేయలేరు, ఎవరు కూడా నీ వ్యాధిని అరికట్టలేరు. ఎంతో కొంత ధనాన్ని వెచ్చించి అనేక మంది డాక్టర్స్ నువ్వు మార్చినప్పటికీ కూడా నీ వ్యాధి నీ నుండి తగ్గలేదు, నీ వ్యాధి నీ నుండి విడిచిపోలేదు. కానీ ఆయన కృపాసనమునొద్దకు వచ్చి ధైర్యముతో కృప పొందినట్లు ఆయన దగ్గర నీవు మోకరించి ప్రార్థన చేసినట్లయితే నీ ప్రతి అవసరమును తీర్చగలిగినటువంటి దేవుడు ఉన్నాడనేటువంటి సత్యాన్ని నీవు మర్చిపోకూడదు. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధముగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. జేమ్స్ చాప్టర్ 1 వెర్స్ 12, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవి కిరీటము పొందును. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
చూసారా, శోధన సహించువాడు ధన్యుడు. ఎందుకైతే వచ్చిందో ఈ శ్రమ, ఎందుకైతే ఈ వేదన వచ్చిందో, ఎందుకైతే ఈ వ్యాధి నన్ను విడిచిపోవటము లేదో, ఇదంతా శోధనే కదా, భయంకరమైనటువంటి బాధే కదా. అయితే ఈ బాధలో ఉన్నప్పుడే నీవు దేవునిని స్తుతించమని ఈ వాక్యం చెప్తా ఉంది. అంటే దేవుని ఎల్లవేళలా నువ్వు ప్రార్థన చేసుకోమని వాక్యం చెప్తా ఉంది. అంతే తప్ప ఇతరులను నిందించటం ద్వారా నీ వ్యాధి నీ దగ్గర నుంచి పోదు. ఇతరులను నీవు నిందించటం ద్వారా నీలో ఉండేటువంటి శోధన, నీ కుటుంబంలో ఉండేటువంటి అశాంతి నీ నుండి పోదు. ఎక్కడ పోతుంది అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గర నిజమైనటువంటి మనసుతో నీవు ఆయన్ని సేవించినట్లయితే, ఆయనను పూజించినట్లే సమస్తమై విధములైనటువంటి వేదన శోధన నీ నుండి తొలగిపోతుందని వాక్యం మనకు చెప్తా ఉన్నది. అయితే అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించి వారికి చేసినటువంటి వాగ్దానం ఏటయ్యానంటే జీవ కిరీటము. దాని ద్వారా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని దగ్గరికి నీవు సమానముగా సమీపముగా నడవటానికి నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. దేవుని నువ్వు ఎంతగా ప్రేమిస్తావో అనేటువంటి సత్యం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. దేవునిలో నువ్వు ఎంతగా ఎదుగుతున్నావో, నీలో ఉండేటువంటి విశ్వాసం ఎంతవరకు కలిగి ఉన్నావో అది దేవుడు చూస్తూ ఉన్నాడు. అటువంటి విశ్వాసముతోటి నీవు దేవుని ఆరాధించినట్లయితే దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏంటంటే జీవ కిరీటము నీకు కలుగుతుంది. జీవ కిరీటము ఇహలోకములోను పరలోకములోను కూడా ఆయన యొక్క సన్నిధిలో నీవు నివసించడానికి ఇచ్చినటువంటి బహుమానము. దట్ ఈస్ గ్రేట్ గిఫ్ట్, లివింగ్ గిఫ్ట్. జీవ కిరీటం నివసిస్తూ ఉండేటువంటి బహుమానం, ఆయనతో నివసించేటువంటి బహుమానం దేవుడు నీకు ఇస్తున్నాడు. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు. గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఎవరికైనా నీకు కష్టం వస్తే, ఎప్పుడైనా నీకు బాధ వస్తే, ఎప్పుడైనా నీకు శ్రమ వస్తే, దేవుడే నాకు ఎందుకు పంపించాలయ్యా, ఇతరులకు ఎందుకు పంపించలేదు ఈ వ్యాధి, ఈ బాధ, ఈ శోధన కూడా అని దేవుని మీద నీవు నిందించటానికి వీలు లేదు. ఆ వ్యాధితోటి, ఆ శోధనతోటి నీవు దేవుణ్ణి స్తుతించినప్పుడే నీ యొక్క సమస్యలన్నీ తీరుతాయి, నీ వ్యాధి నీ నుండి దూరం అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే సాతాను యొక్క లక్షణాలు. ఏ లక్షణాలు అయ్యానంటే నీ వ్యాధి నీ నుండి ఎప్పుడు పోతుందో అని నీవు దేవుని అడుగుకోవాలి తప్ప నువ్వేం చేస్తున్నావు? ఇతరులను నిందిస్తున్నావు, ఇతరులను బాధ పెడుతున్నావు, ఇతరులు సూటుపోటు మాటలతోటి అంటున్నావు. నీ ప్రవర్తన నీకు సరిగా లేదు కదా. నీ ప్రవర్తన చెడ్డదై ఉన్నప్పటికీ కూడా నువ్వేం చేస్తున్నావు అంటే మంచి వారిని నిందిస్తున్నావు. యాకోబు రాసిన పత్రిక 4:7 జేమ్స్ చాప్టర్ 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండిడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఏం చేయంటున్నాను? మొదట దేవునికి లోబడి ఉండి. లోబడేటువంటి మనసు నీకు లేదు. లోబడినట్టుగా నువ్వు యాక్ట్ చేస్తున్నావు అంతే. దేవుని బిడ్డల పట్ల లోబడినట్లుగా యాక్ట్ చేస్తున్నావు నువ్వు అంతే. కానీ నీ హృదయాంతరంగంలో అంతా కూడా ప్రౌడ్నెస్తో నిండిపోయింది, గర్వముతోటి, అహంకారముతోటి నిండి ఉంది. కాబట్టి దానిని నీవు తీసివేయి. ఈ అహంకారమైనటువంటి అపవాదిని తోలివేయి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. వాడు పారిపోవటం ద్వారా నీకెంతో శాంతి, వాడు పారిపోవటం ద్వారా నీకెంతో మంచి జరుగుతుంది, నీ జీవితానికి మంచి జరుగుతుంది. నువ్వు పరిశుద్ధుడిగా పరిగణింపబడతావు, దేవుని యొక్క బిడ్డగా పరిగణింపబడతావు. సాతాను క్రియలు నీలో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ కూడా నువ్వు సాతానుతోటే సాంగత్యం చేసినటువంటి వాడు అవుతావే తప్ప దేవుని బిడ్డగా నీవు పరిగణింపబడవు. కాబట్టి దేవుని బిడ్డగా నువ్వు పరిగణింపబడాలంటే నీలో ఉండేటువంటి దుష్టత్వాన్నంతటినీ కూడా ఈ వాక్యం ద్వారా కడుగుకొని దేవునిలో నమ్మకమైనటువంటి బిడ్డగా జీవించినట్లయితే ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క కృపలు, ఆ యొక్క ఆశీర్వాదాలను నువ్వు సక్రమంగా పొందుకుంటావు. అటువంటి కృప దేవుడు మనందరకు దయచేయును గాక. రోమేలకు రాసిన పత్రిక
12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందారు ప్రియులారా. తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. కృపగలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంతవరకు మీ వాక్యం ద్వారా మాట్లాడారు తండ్రి. ఇదిగో ఎవరిలో అయితే నాకు ప్రభువా ఇంకా సాతానుడు ఏలుబడి చేస్తా ఉన్నాడు, సాతాను దూరపరచను నాయన. మీ పరిశుద్ధాత్మ శక్తి మీ బిడ్డల్లో నింపండి నాయన. మీ వాక్య ప్రకారంగా జీవించగలిగినటువంటి కృపణ బిడ్డలకు దయచేయండి తండ్రి. ఈ సమయంలో వ్యాధిగ్రస్తులు ఎవరైనా వారిని ముట్టండి, వారిని స్వస్థపరచండి నా ప్రభా. కుటుంబంలో శాంతి సమాధానములు లేనటువంటి వారికి మీ శాంతిని, మీ సమాధానాన్ని అనుగ్రహించండి నాయన. తద్వారా మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు, నీతివంతుడు అనేటువంటి సత్యాన్ని మీ ప్రియబిడ్డలకు గుర్తెరిగి మీ యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ చిన్ని ప్రార్థన పరలోకంలో చేరనేమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ చెవి ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినుచున్న మీ ప్రియ బిడ్డలపై మీ మెండైన దీవెనలతో నింపుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.